ఇంత జరుగుతున్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? ఒకవైపు లిక్కర్ కేసులో ఇరుక్కున్న కూతురు, మరోవైపు కొడుకు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియని పరిస్థితి. ఇంకోవైపు బలం పుంజుకుంటున్న కాషాయ దళం. అయినా సారు మౌనం వీడటం లేదు. ఫామ్ హౌస్ దాటి కారు ఎక్కలేకపోతున్నారు, ప్రజల్లోకి రాలేకపోతున్నారు. ఇక కేటీఆర్కు పెత్తనం ఇచ్చేసినట్లేనా? కేటీఆర్ దూకుడు దేనికి సంకేతం? మైలేజ్ కోసం కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారా? లెట్ us watch the story. కేసీఆర్ ఆ పేరు ఒకప్పుడు సంచలనం. ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. తనదైన చలోక్తులతో సమావేశాలను రక్తి కట్టించేవారు. 2 సార్లు వరుసగా సీఎం అయ్యారు. ఇక తనకు ఎదురులేదనుకున్నారు. ప్రజాస్వామ్యంలో కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ చతికిలబడడంతో కేసీఆర్లో నిస్తేజం ఆవరించినట్లయింది. ఈ క్రమంలో అనుకోకుండా కింద పడడంతో గాయమైంది. కొంతకాలం మంచానికే పరిమితమయ్యారు. తన గారాల పట్టి కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. అయినా ఒక్కసారి కూడా వెళ్లి కూతుర్ని పరామర్శించలేదు. అప్పట్లోనే దీనిపై పెద్ద చర్చ నడిచింది. ఒక్క ఓటమి కేసీఆర్ను అంతగా కుంగదీసిందా అనే వ్యాఖ్యలు వినబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో కీలక పరిణామాలు జరుగుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదు. దీంతో కేసీఆర్ ఎందుకు మౌనం వీడడం లేదని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ కేసు, భూముల కేటాయింపు కేసు, కాళేశ్వరంపై విచారణ, ఇలా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ఆందోళన జరుగుతోంది. ఇంత జరుగుతున్న పార్టీ అధినేతగా కేసీఆర్ మౌనంగా ఉండడంతో సారుకు ఏమైందని పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఈకల్లోతు కష్టాల్లో ఉంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల నేతలకు కేసుల భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కాలు కదిపి కారు ఎక్కి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. అడపాదడపా కొంతమంది నేతలతో ఫామ్ హౌస్లోనే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అన్నీ తానై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రభుత్వంపై పోరాడడానికి ముందుకు కదులుతున్నారు. హైడ్రా, మూసీ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా అమృత్ పథకం టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి పక్షపాత వైఖరికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు సైతం చేశారు. ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్ను విచారించడానికి అన్ని విధాలా సిద్ధమవుతోంది ప్రభుత్వం. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, దేనికైనా సిద్ధమని ప్రకటించారు కేటీఆర్. అరెస్టుతో సానుభూతి పొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు తండ్రి మౌనంగా ఉంటే తనయుడు మైలేజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమై కేటీఆర్కు పెత్తనమంతా అప్పచెప్పినట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. 2025 నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని ఇటీవల కేటీఆర్ స్వయంగా చెప్పడం కూడా జరిగింది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మారిపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రతి విషయంలో కేటీఆర్ స్పందిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారని తెలుస్తోంది. తాజాగా లగచర్ల దాడికి సంబంధించి కేటీఆర్ పేరు తెరపైకి వస్తోంది. అయినా కేటీఆర్ రైతులను పరామర్శించడానికి వెళ్లారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడతామని, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని అంటున్నారు. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అరెస్టుకు సైతం సిద్ధపడుతున్నారు కేటీఆర్.
మరోవైపు బలం పుంజుకుంటున్న బీజేపీని కంట్రోల్ చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను పోషించాలని భావిస్తున్నారు. బీజేపీకి ఎలాంటి స్పేస్ ఇవ్వకూడదని కేటీఆర్ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగితే పార్టీ క్యాడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే కేటీఆర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోజు ఏదో ఒక విషయంపై వార్తల్లో ఉంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.